హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోకి జొన్న పిండితో దోశ ఇంకా మెత్తని ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా దీనికోసం ఒక కప్పు మినపప్పు ఇంకా మెంతులు వేసి ఒక 8-9 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు జొన్నలను తీసుకున్నాను. మనం మిక్సీ ఆడే ముందు 3/4 కప్పు అటుకులను కూడా వేసి నానబెట్టుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ బాగా ఫెర్మెంట్ చేసి పెట్టుకోవాలి. మనం ఫెర్మెంట్ చేసిన పిండితో మరుసటి రోజు దోశ ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జొన్నలు అనేవి తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయన్నమాట. ముందుగా ఇది మెయిన్గా ఒబెసిటీ ఇంకా హై బ్లడ్ ప్రెషర్ అలా ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా ఈ జొన్నలు అనేవి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇందులో ఎక్కువ పీచు పదార్థం ఇంకా హై ప్రోటీన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కూడా మనం తక్కువ తీసుకున్నా కూడా మనకి చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇది అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మీకు నచ్చిన ఫేవరెట్ చట్నీతో ఈ జొన్న ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకోండి.